హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే అడ్డ మీదకి వచ్చిన అన్న ఏదో చెప్తాడంట, మా ఆటో స్టాండ్ యూనియన్ మెంబరు. అన్న ఎట్లున్నాయి నాకు కిరాయిలు ఫుల్గా ఉన్నాయి. చెప్పన్నా, ఏదో చెప్తున్నావు కదా, చెప్పు. ఏం చెప్తావా, కిరాయిలు ఏం లేవు, సపరేట్ కూర్చొని ఫైనాన్స్ ఎట్లా కడతాం, ఏం చేస్తాం, ఏంది కథ కార్ఖానా, ఇదంతా ఏంది వ్యవహారం అంతా ఈ గ్రూపులు పెట్టి ఇవన్నీ పెట్టి అన్నీ ఆగమాగం చేసి పడేసి. ఏ గ్రూప్లో పెట్టిరు? గ్రూపులు పోటారు అన్నీ అన్నీ ఆన్లైన్ పెట్టి కథ. అంతకుముందుకు ఎట్లుండేనా? అంతకుముందు మంచిగా ఉండే నిమ్మలంగా. అడ్డ మీదకి కనీసమైన ఒక 5-6 మంది వచ్చేది. ఇప్పుడు రాకుండానే అయిపోయింది. ఈ పోటర్ పెట్టిన కానించి అసలు అడ్డ మీదకి వచ్చి అడిగిన వాళ్ళే లేరు. ఇంకా బండ్లు అయితే ఇట్లా పెట్టుకొని ఖాళీగా కూర్చుని అవుతుంది. బండ్లు ముంగడ, బండ్లు వెనుక మేము. ఇంకా చెప్పన్నా అన్న, ఈ ఎన్ని రోజులు అయినా నువ్వు ఈ లైన్లోకి వచ్చి? 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల ఇప్పుడు ఈ గత 2-3 ఏళ్ళు అయినట్టుగా ఎప్పుడన్నా అయిందన్న ఇట్లా? ఇప్పుడు కాలేదు, ఇప్పుడే ఫస్ట్ టైం మొత్తం ఘోరం అయిపోయింది. ఇదే ఫస్ట్ టైం. ఇట్లాంటి తీరు ఎప్పుడు చూడలే అసలు. ఎప్పుడు చూడలేదు అసలు. రోడ్ల మీద ఎవరు కనిపిస్తలేదు జనాలు. ఎక్కడ పోయిందో ఏమైంది చూసిరు కదా. అన్నకైతే 4 బండ్లు ఉన్నాయి. అసలు ఎప్పుడైనా బండ్లు అసలు ఆగకుండా కిరాలు కొట్టేది. అట్లాంటి ఆయన్నే 4 బండ్లు అడ్డ మీద పెట్టుకొని కూర్చుంటుండు. మాదంటే సింగిల్ బండి, ఓనర్ కమ్ డ్రైవర్లు మేము. ఆయన 4 బండ్లు అలా డ్రైవర్లకు జీతాలు ఎట్లా ఇవ్వాలి, ఆయన ఫైనాన్స్లు ఎట్లా కట్టాలి, ఆయన్నే చాలా ఇబ్బందులు పడుతున్నాడు. అంటే మా పరిస్థితి కూడా ఎంత ఘోరంగా ఉందో ఆలోచించుర్రి. మరి మీ సైడ్ ఎట్లా ఉన్నాయి కిరాయిలు? ఈ ఆన్లైన్ వచ్చిన కాడి నుంచి అందరి పరిస్థితి ఇట్లనే ఉన్నాయా? ఒకసారి కామెంట్ చేయండి, ఓకేనా? అందరికీ గుడ్ మార్నింగ్, ఉంటా మరి, బాయ్.